నమస్తే బ్రదర్. ముఖ్యమంత్రి అయినాక జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఇది ఆలోచించాలా. ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక విషయం చెప్పినాడు. మాకు ఈ నవరత్నాలు మా మేనిఫెస్టోనే ఒక బైబిల్, ఖురాను, ఒక భగవద్గీత, ఇందులో ఉండే ప్రతి స్కీము కూడా పార్టీలకు అతీతంగా, పార్టీలు చూడము, మతాలు చూడము, కులాలు చూడము, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందిస్తామన్నాడు. కానీ క్షేత్రస్థాయిలో అది మనకు జరగడం లేదు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి స్కీమ్ను, ఏ స్కీమ్ను తీసుకున్నా కూడా అవి అరకొరగా, అంటే కత్తిరింపుల పర్వంగా తయారైపోయింది. ఉదాహరణకు ఇప్పుడు నేను యాజ్ ఏ ఒక విద్యావంతునిగా నా పేరు జబీబుల్లా. ఉద్యోగస్తులను తీసుకుంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా వదలడం లేదు. పైపెచ్చు నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా, అది ఇది అంటున్నాడు. ఎట్లా ఇచ్చినావయ్యా నువ్వు ఉద్యోగాలు? ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆర్టీసీ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి ఏదో అప్పుడు ముందు ఈయన సీఎం కాకముందు ఏదో కార్పొరేషన్ ద్వారా మంచి జరుగుతా ఉండేది వాళ్ళకు. కానీ వీళ్ళని తీసుకొని పోయి ప్రభుత్వంలో కలుపుతాన్నామని చెప్పేసి ఊరికే నామమాత్రంగా ప్రభుత్వంలో కలిపిన ముందున్న ఉద్యోగాలనే ఈయన ప్రభుత్వంలో కలిపి నేనేదో ఉద్యోగాలు ఇచ్చిన, వాళ్ళు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఒక 50,000 మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా, నేనేదో కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన అన్నట్టు ఈయన చెప్తున్నాడు. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ ఉన్నారన్నమాట. ఈ అవుట్ సోర్సింగ్ ముందు నుంచి బాబు గారు సీఎం ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇదేందో ఆప్కాస్ అని కొత్తది ఏందో ఒక ఇది సృష్టించి వీళ్ళందరినీ ఆ పరిధిలోకి తెచ్చి, అంటే ముందున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులనే ఆ పరిధిలోకి తెచ్చి నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా అని ఆయన డప్పు కొట్టుకుంటున్నాడు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదో ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు 15,000 అవి వస్తున్నాయి. ఇప్పుడు పెరిగి నిత్యావసర వస్తువులతో ఆ డబ్బుతో ఏమీ చేయలేమన్నమాట. కానీ వీళ్ళకు 15,000 జీతం వస్తుంది అని చెప్పి రేషన్ కార్డులు తీసేయడము, దాని ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలు చాలామంది నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందకుండా కత్తిరింపు చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇకపోతే ఉద్యోగస్తులకు ప్రభుత్వం వచ్చిన ఒక వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. అది రద్దు చేయకపోగా, రద్దు మాట దేవుడు ఎరుగు, వాళ్ళకు 1వ తేదీన జీతాలు ఇచ్చేదే పెద్ద గగనం అయిపోయింది. ఈయన ఏదో బటనొక్కుడు, అది ఇది వాళ్ళకి డబ్బులు వేస్తున్నా, వీళ్ళకి డబ్బులు వేస్తున్నా అని చెప్పి పాపం ఉద్యోగులకు వాళ్ళ హక్కు జీతం 2వ తేదీ రావడము, వాళ్ళకు సంబంధించిన డిఎల్ కానీ ఇప్పుడు 7 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ ఎవరు చేస్తారు? ఇప్పటికీ కొంతమందికి ఇంకా జీతాలు పడలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఇకపోతే ఈయన సీఎం అయినప్పటి నుంచి కూడా ఏదో ఈయన బటన్ నొక్కుడు, నేను ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పినాడు. ఏవయ్యా నీ సంక్షేమ కార్యక్రమాలు? బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి ఆయన పరిపాలనను బేరీజు వేసుకుంటే, ఇప్పుడు చంద్రన్న బీమా అనే స్కీమ్ ఉండింది. ఆ స్కీము కుటుంబంలో, అంటే ఒక రేషన్ కార్డులో ఎంతమంది వ్యక్తులు ఉంటే, ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి చంద్రన్న బీమా వర్తించేది. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ కుటుంబ పెద్దకే అని మెలక పెట్టినాడు, కుటుంబ పెద్దకు మాత్రమే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ దుల్హన్ మైనార్టీ వాళ్ళకు తీసుకుంటే దుల్హన్ పథకం ఉంది. ఆయన ఎప్పటి నుంచి ఇది ప్రవేశపెట్టినాడు? అప్పుడు చంద్రబాబు గారు 50,000 ఇచ్చినా కానీ ఎటువంటి కొర్రీలు, ఎటువంటి కత్తిరింపులు లేకుండా అందరికీ సమానంగా చేస్తూ ఉన్నారు. ఆయన మళ్ళా వచ్చినింటే కన్నా ₹1,00,000 ఇస్తా అన్నాడు. కానీ ఈ సైకో జగన్ ఏం చేసినాడు? లాస్ట్ ఈ ఒక 6 నెలలు ముందర అదేందో దుల్హన్ పథకం, ఈయన ఏందో కళ్యాణ లక్ష్మి ఏదో కొత్తగా ఇచ్చినట్టు ఏందో ₹1,00,000 అని పెంచినాడే కానీ దానికి ఒక 10th క్లాస్ అనేది ఒక అర్హతగా పెట్టినాడు. అంటే మా మైనార్టీలలో దాదాపు అందరూ పరదా పద్ధతి, కొద్దిగా మా చదువు, మా ఖురాన్, మా ఉర్దూ చదువు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు చదువుకోవడమే చాలా తక్కువ. అటువంటిది ఈ 10వ తరగతి అర్హత పెట్టినందువల్ల చాలామంది ఇప్పటికీ పెళ్లి చేసుకున్న పిల్లలు ఇంకా ఈ డబ్బులు రాక చాలామంది మనం అనుకుంటున్నాము ఈ మా మైనార్టీలే ప్రతి ఒక్క పని చేస్తున్నాడు. ప్రతి ఒక్క పని కొంతమందికి కొంత మతాల వాళ్ళకు వాళ్ళ వృత్తులు ఉంటాయి. కానీ మా మైనార్టీలకు ఈ వృత్తి ఆ వృత్తి అని కాకుండా ప్రతి పనిలో, ఒక మెకానిక్ అయితే ఏమి, ఒక పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి అయితే ఏమి, ఒక కిరాణా షాపు అయితే ఏమి, ఏది తీసుకున్నా కూడా మా మైనార్టీ వాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మైనార్టీ సోదరులకు మాకు ఏమీ అసలు ఈ కార్పొరేషన్ ద్వారా, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కూడా మాకు ఏమీ లబ్ధి చేయకూడదు. ఊరికే ఈ కార్పొరేషన్లో ఆయన ఏదో ఇన్ని కార్పొరేషన్ పెట్టినాడు, అన్ని కార్పొరేషన్ పెట్టినాడు. ఈ కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా వాళ్ళ రాజకీయ
ద్వితీయ శ్రేణి నాయకులకు వాళ్ళకి ఏదో పదవుల కోసం అలంకారప్రాయంగా ఉన్నాయి తప్ప పేద ప్రజలకు ఈ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి ప్రజలంతా మన రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మన జరిగినాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాంతాలకు అతీతంగా అటు కోస్తాలో అయితే ఏమి, ఇటు పశ్చిమ రాయలసీమ అయితే ఏమి, మధ్య రాయలసీమలో అయితే ఏమి, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ ప్రతి ఒక్క నిరుద్యోగస్తుడు ఓటు అనే ఆయుధంతో వాళ్ళకి ఇప్పటికే బుద్ధి చెప్పినారు. ప్రజలు కూడా ఓటు అనే ఆయుధంతో రేపు ఏకపక్ష నిర్ణయానికి వచ్చేసినారు. వాళ్ళు ఈ రాష్ట్రం ఏదో ఏందో రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి మాదిరి ఏదో కొద్దిగా చూసి చున్నట్టు బాగా చేస్తాడు. ఇప్పుడు బాబు గారు వాళ్ళ పీరియడ్లో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకంటూ కొన్ని స్కీమ్స్ పెట్టిన స్కీమ్స్ ఎట్లున్నాయంటే అవి చరిత్రలో నిలబడిపోతాయి. ఈ డ్వాక్రా సంఘాలు తీసుకోండి, ఎవరు పెట్టినారు ఈ డ్వాక్రా సంఘాలు? బాబు గారు 99లో పెట్టినారు డ్వాక్రా సంఘాలు. అదేవిధంగా మహానేత ఈయన రాజశేఖర రెడ్డి గారు ఉండకండి, ఆయన ఏదో ఆరోగ్యశ్రీ అని పెట్టినారు. ఈయన ఏందండి ఇది? అటువంటి స్కీములు ఒకటి అంటే ఒకటి చెప్పుకునేదానికి ఒక్క స్కీము లేదనమాట. పైగా ఈయన ఏందో ఆ రోజు వచ్చే వీళ్ళ కట్టించిన టిడ్కో ఇల్లు ఉన్నాయి. ఈయన టిడ్కో ఇల్లు మన ప్రభుత్వంలో చంద్రబాబు గారు కట్టిస్తే పేద ప్రజలకు ఈయన ఏందో వచ్చి రంగులు వేసేసి ఈ ఇల్లు నేను ఇస్తాను అని చెప్పి ఆ విధంగా చేయడము, ఏదో పేర్లు మహానేతల పేర్లు ఉంటే వాళ్ళ ఈ పేర్లు మార్చేయడము, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం హెల్త్ యూనివర్సిటీ ఉన్నది అన్న ఇట్లాంటి ఇవన్నీ సైకో లక్షణాలు, ఒక శాడిజం. కాబట్టి ప్రజలంతా ఇప్పుడు ఏకపక్ష నిర్ణయానికి వచ్చినారు. ఈయన పాలన చూసినారు. ఇంకా ఈయనను ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జగన్ను సీఎం చేసే పరిస్థితి లేదు. ప్రజలంతా ఏకపక్ష నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పుడు ఈయన పాలన ఇప్పటికే రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా మనము రాజధాని లేని రాష్ట్రంగా ఉండి అంటే ఒక మనిషికి ప్రధానమైన అవయవం గుండె అనుకుంటే ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఉంటే పెట్టుబడులు వస్తాయి, పారిశ్రామికవేత్తలు వస్తారు, తద్వారా ఫ్యాక్టరీలు పడతాయి, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయండి. ఇదేందో రాజధాని లేని రాష్ట్రము ఏది లేకపోయినా కూడా ఈ పారిశ్రామికవేత్తలు కానీ ఇంకెవరైనా కానీ వచ్చి ఏ విధంగా పెట్టుబడులు పెడతారు? ఇప్పటికీ వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ పెట్టుబడులు ఉండేవి. అమర్రాజా బ్యాటరీ కంపెనీ కానీ, లులు కంపెనీ కానీ ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి ప్రజలంతా ఏకపక్ష నిర్ణయానికి వచ్చినారు. రేపు బాబు గారి బ్రహ్మాండమైన మెజార్టీతో ఎటువంటి అంటే దాదాపు 150 నుంచి 160 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి ఉంది. అంతేకాదు ఇటువంటి నాయకుడు, ఇటువంటి దూరదృష్టి గల నాయకుడు ఇంకా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనకు వరుసగా ముఖ్యమంత్రి అయితే తప్ప మన రాష్ట్రాన్ని బాగుపడిచే నాదుడు ఎవరు లేరు. ఇప్పుడు స్థానికంగా మీ నియోజకవర్గంలో రాబోయే 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావు? ఇప్పుడు ఈ పులివెందుల నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయండి. పులివెందుల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన మండలము ఇది వేంపల్లి మండలము. జనాభా పరంగా కానీ ఓటింగ్ పరంగా కానీ ఇక్కడ మనం చూస్తే అంతకుముందు పరిస్థితి వేరుగా ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఏదో వాళ్ళకు 40 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం పాలిస్తుంది ఈ పులివెందుల నియోజకవర్గాన్ని. వాళ్ళైతే చేసింది ఏం లేదు. వాళ్ళ యొక్క నాయకులకు కార్యకర్తలకు సంపాదించుకోవడానికి చేసిన పనే 2 సార్లు చేసిన రోడ్లే 2 సార్లు పగలగొట్టి చేసి, ఇంకోటి ఏందో ఆ సర్కిల్ అంట దాన్ని పగలగొట్టి చేసి, ఇప్పుడు మీరు మొన్న గమనించినారు శిలాఫలకాలు శంకుస్థాపనలు చేసిందే 2 సార్లు చేయడం. మన ఉక్కు ఫ్యాక్టరీ ఉంది కడప దగ్గర జమ్మలమడుగు దగ్గర, అది చేసిందే 2 సార్లు చేయడం, 3 సార్లు చేయడం. అది చేయడమే తప్ప అది ఇటుకలు అంటే పని స్టార్ట్ చేయడం కానీ ఏదీ లేదు. సో ఇక్కడ పులివెందుల్లో ఖచ్చితంగా మార్పు వచ్చింది. సో వాళ్ళ అధికారం కోసం ఎంతకైనా తెగించే పరిస్థితి ఉంది వైఎస్ కుటుంబీకులు. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళే వాళ్ళ మనుషులను వాళ్ళే చంపుకోవడము, అది ప్రత్యర్థులు ఏదైనా ప్రశ్నిస్తే అక్రమమైన కేసులు పెట్టడము, ఈ విధంగా ఈ ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది పులివెందుల నియోజకవర్గం ప్రజల్లో. ఈసారి మన 2024లో మంచి బుల్లెట్ లాంటి నాయకుడు బీటెక్ రవి అన్నను ఖచ్చితంగా ఈసారి గెలిపించడానికి మా కార్యకర్తలు అయితే ఏమి, ద్వితీయ శ్రేణి నాయకులైతే ఏమి, ప్రజలైతే ఏమి ప్రతి ఒక్కరూ బీటెక్ రవి అన్న నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. మన అధినేత మన పులివెందుల పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆయన సభలో సక్సెస్ చేసినాము సభను. సో కాబట్టి ఖచ్చితంగా బీటెక్ రవి అన్నను మనము ఖచ్చితంగా ఒక 30-40 వేల మెజార్టీతో గెలిపించడానికి మేము కంకణం కట్టుకొని ఉన్నాం అన్నమాట.